హల్లెలూయా హల్లెలూయా. ప్రభు నామమున మీకందరికీ వందనములు. మరి ఒక ఆదివారము ఈ విధంగా మనం చేరి ఆయన సన్నిధిలో ఆయన్ని మహిమపరచడానికి ఘనపరచడానికి దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి వందనములు చెల్లిస్తూ ఉన్నాం. దేవుడు గడిచినటువంటి వారం అంతటిలో మన జీవితంలో చేసినటువంటి అనేకమైనటువంటి మేళ్లను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆన్లైన్లో వాచ్ చేస్తున్నటువంటి వారికి దేవుని యొక్క సన్నిధిలో మనము చేరి ఆయన్ని ఘనపరచడము, ఆయన్ని మహిమపరచడము ఎంతో ధన్యకరమైనది. కాబట్టి వీలైనంతగా మనము దేవుని సన్నిధిలో చేరి ఆయన్ని ఏకముగా ఆయన్ని ఘనపరిచేటువంటి ఒక గొప్ప భాగ్యాన్ని మనము కలిగి ఉండాలని దేవుడు గత వారము మన సంఘాలతో గట్టిగా మాట్లాడి ఉంటున్నాడు. గత వారము జరిగినటువంటి సంఘటనల్లో దేవుడు ఒక గొప్ప చైతన్యాన్ని సంఘాల్లో దేవుడు చేసినటువంటి ఒక గొప్ప టర్నింగ్ పాయింట్ అది రియల్గా దేవుడు ఆ విధంగా అనేకమైనటువంటి యవనస్తుల్లో కదిలింపును తీసుకొచ్చినటువంటి విధానము మనము చూసి ఉంటున్నాం. కాబట్టి ఆయన యొక్క పరిచర్య ఇంకా ఎంతగానో విస్తరింపజేయాల్సినటువంటి అవసరము సంఘానికి, సంఘంలో ఉన్నటువంటి నాయకులకి అదేవిధంగా వాళ్ళని తయారు చేసేటువంటి విధానంలో సంఘాలకు అత్యున్నతమైనటువంటి బాధ్యత దేవుడు కనపరిచి ఉంటున్నాడు. కనుక మనందరము కూడా అది పాసిబిలిటీ అయ్యేటువంటిది కేవలము అందరము కూడా ఆయన ఒక సన్నిధిలో చేరి ఏకరీతిగా ఆయన్ని ఘనపరచడము, అనేక విషయాలని నేర్చుకోవడము, అదేవిధంగా ఆయన ఒక పరిచర్యను మనము విస్తరింప చేయడం అన్నటువంటిది. ఈ వాక్యము చెప్తూ ప్రార్థనలో గడుపుదాం. మహాకృపమైనటువంటి గొప్ప దేవా, ఒక ఆదివారమును తండ్రి మీ యొక్క సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించుటకు ఇచ్చినటువంటి ఒక గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నా తండ్రి. ప్రభువా, ఇది పరిశుద్ధమైనటువంటి దినము తండ్రి. అనేకులు చేరి మిమ్మల్ని ఘనపరచుటకు ప్రభువా మీ యొక్క కృపను దయచేయండి. ఆన్లైన్లో వాచ్ చేస్తున్నటువంటి వారి ఏళ్ళ కూడా కృప దయచేయండి. మీ యొక్క పరిశుద్ధాత్మను మేమందరము పొంది ప్రభువా మిమ్మల్ని మహిమపరిచేటువంటి బిడ్డలుగా మేము ఉంటకు సహాయము దయచేయమని వేడుకొంచుతున్నాం తండ్రి. ప్రభువా వాక్య పరిచర్య అంతట్లో ప్రభువా మీ కృపను దయచేయమని జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని సమస్తమును మీకు అప్పగించుకుంటూ ఈ కొద్ది విన్నపములు ప్రభుడు ప్రియకుమారుడు అనేటువంటి యేసు నామమున మిక్కిలి వినయంతో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. ఎన్ని నష్టాలు కలిగినను, నన్ను కృంగించే బాధలెన్నో, ఎన్ని కష్టాలు కలిగినను, నన్ను కృంగించే బాధలెన్నో, ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి. ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా
కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి నన్ను సాతాను వెంబడించిన నన్ను శత్రువు ఎదిరించిన నన్ను సాతాను వెంబడించిన నన్ను శత్రువు ఎదిరించిన పలు నిందలు నన్ను చుట్టిన ప్రియ ప్రభువే నా పరిహారి పలు నిందలు నన్ను చుట్టిన ప్రియ ప్రభువే నా పరిహారి యేసే నా పరిహారి ప్రియ యేసే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి మని మాన్యాలు లేకున్నాను పలు వేదనలు వేధించిన మని మాన్యాలు లేకున్నాను పలు వేదనలు వేధించిన నరులెల్లరూ నన్ను విడచిన ప్రియ ప్రభువే నా పరిహారి నరులెల్లరూ నన్ను విడచిన ప్రియ ప్రభువే నా పరిహారి యేసే నా పరిహారి ప్రియ యేసే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి బహువ్యాధులు నన్ను సోకినా నాకు శాంతి కరువైనా బహువ్యాధులు నన్ను సోకినా నాకు శాంతి కరువైనా నన్ను శోధకుడు శోధించిన ప్రియ ప్రభువే నా పరిహారి నన్ను శోధకుడు శోధించిన ప్రియ ప్రభువే నా పరిహారి యేసే నా పరిహారి ప్రియ యేసే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి దేవా నీవే నా ఆధారం నీ ప్రేమకు సాటెవరు దేవా నీవే నా ఆధారం నీ ప్రేమకు సాటెవరు నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదను నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదను యేసే నా పరిహారి ప్రియ యేసే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ
ప్రభువే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే రాజులు మనకెవ్వరు లేరు శూరులు మనకెవ్వరు లేరు రాజులు మనకెవ్వరు లేరు శూరులు మనకెవ్వరు లేరు సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే వ్యాధులు మనలను పడద్రోసిన బాధలు మనలను కృంగదీసిన వ్యాధులు మనలను పడద్రోసిన బాధలు మనలను కృంగదీసిన విశ్వాసమునకు కర్త అయిన యేసయ్యా మన అండ యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యెరికో గోడలు ముందున్న ఎర్ర సముద్రము ఎదురైన యెరికో గోడలు ముందున్న ఎర్ర సముద్రము ఎదురైన అద్భుత దేవుడు మనకుండగా భయమేలా మనకింకా యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే హల్లెలూయా 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 ప్రభు యేసుడు యేలును హల్లెలూయా హల్లెలూయా ప్రభు యేసుడు యేలును శుద్ధుడా శుద్ధుడా పరిశుద్ధ ప్రభువా శుద్ధుడా శుద్ధుడా పరిశుద్ధ ప్రభువా అరుణవు
హల్లెలూయా ప్రభు యేసుడు ఏలును. హల్లెలూయా హల్లెలూయా ప్రభు యేసుడు ఏలును. శుద్ధుడా శుద్ధుడా పరిశుద్ధ ప్రభువా, శుద్ధుడా శుద్ధుడా పరిశుద్ధ ప్రభువా, అర్హుడవు అర్హుడవు. శుద్ధుడా 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 పరిశుద్ధ ప్రభువా, శుద్ధుడా శుద్ధుడా పరిశుద్ధ ప్రభువా, అర్హుడవు అర్హుడవు. ప్రభు యేసుడు ఏలును. హల్లెలూయా హల్లెలూయా ప్రభు యేసుడు ఏలును. శుద్ధుడా శుద్ధుడా పరిశుద్ధ ప్రభువా, శుద్ధుడా శుద్ధుడా పరిశుద్ధ ప్రభువా, అర్హుడవు అర్హుడవు. హల్లెలూయా. పరిశుద్ధుడవైన దేవా, పరిశుద్ధుడవైన దేవా నీకు స్తోత్రం తండ్రి. ప్రభా, మనమందరం అలాగే ధ్యానంలో ఉందామండి. కొన్ని క్షణాలు అందరం కలిసి మరి యేసయ్యనే తలుచుకుందాం. ఎక్కడున్నా సరే, ఎక్కడ కూర్చున్నా, ఎక్కడి నుంచి చూస్తున్నా కానీ మనం ఇప్పుడు దేవుని మీద ఆ సిలువ పైన కేంద్రీకరించి మన మనసంతా, మన హృదయం అంతా, మన దృష్టి అంతా ఆయన మీద పెట్టి, మరి మన ప్రభువు మన కోసం సిలువ మీద ఉన్నారు, మన స్థానంలో ఉన్నారు. మరి ఎన్ని పాపాలు మోసినా కానీ, ఎన్ని వ్యాధులు బాధలు మోసినా, అదిగో ఆ శుద్ధుడు పరిశుద్ధుడు. నువ్వు పరిశుద్ధుడు అయ్యా యేసయ్యా, నువ్వు సిలువ మీద ఉన్న పరిశుద్ధుడు ప్రభా. నీ నామమే పరిశుద్ధతకి ప్రభా సూచన. ప్రభా నైనా అది సూచిస్తుంది తండ్రి. మమ్మల్ని అందరినీ కూడా పరిశుద్ధులుగా చేయడానికి ప్రభా నువ్వు సిలువ మీద ఉన్నావు తండ్రి. నైనా మా పాపాలని క్షమించి ప్రభా, ఇదిగో దావీదు రాసిన రీతిగా ప్రభా శుద్ధ హృదయము కలుగు చేయదేవా అని ప్రార్థన చేసినట్లుగా నైనా, create in us a clean heart, create in me a clean heart, O God. Renew a right spirit within me. Cast me not away from thy presence. Take not thy Holy Spirit from me. ప్రభా, నీ జీవం లేకుండా మేము లేనివారం, మేము ఏమీ లేనివారం ప్రభా. నీ సన్నిధి మాలో లేకుండా మేము ఏమీ లేనివారం ప్రభా. కానీ నువ్వు మాతో ఉంటే మేము అన్నీ కలిగి ఉన్నాం తండ్రి. నీకు స్తోత్రం ప్రభా. మేమందరము నిన్ను కలిగి ఉండి ప్రభా నైనా, అదిగో సిలువను చూసి ఈ సిలువ ధ్యాన కాలం ప్రభా నైనా మేము ఒక్కసారి ప్రభా నైనా హృదయాంతరంగంలో నుంచి క్షమాపణ అడిగి ప్రభా మమ్మల్ని అందరినీ క్షమించు తండ్రి. మేము తలంపులో క్రియలో ప్రభా నైనా చేసిన పాపాలన్నీ ప్రభా నైనా మా పాపాలన్నీ క్షమించు ప్రభా. నీ రక్తంతో కడిగి వేసి శుద్ధి చేసి ప్రభా నైనా నీ చెంతకు
యొద్దకు చేర్చమని ప్రభా, నీ యొద్దకు చేర్చమని. ఇదిగో ప్రభా, మమ్మల్ని సంఘంలోకి తీసుకొచ్చావు తండ్రి. నైనా మా ప్రియులు మధ్యలోకి తీసుకొచ్చావు తండ్రి. మరి ఈ అవకాశం ప్రభా, నీ సన్నిధిలో నిలబడి ప్రార్థన చేసే అవకాశం ఎందరికో లేదు తండ్రి. ప్రభా నైనా నశించిపోతున్నారు తండ్రి. నైనా ఇదిగో నువ్వు మాకు ఇచ్చిన నైనా కమాండ్మెంట్, మిషన్ ప్రభా, పని ప్రభా, నైనా బూది గంతాలకు వెళ్ళి నీ వాక్యం ప్రకటించమన్నావు తండ్రి. ఇదిగో మేము నీ వాక్యం చెప్పినప్పుడు ప్రభా, మేము బలంగా ఉండేటట్టు ప్రభా, నీ సన్నిధి మాలో ఉంచి ప్రభా, నైనా నీ ఆత్మతో మమ్మల్ని అందరినీ నింపి వాడుకోమని ప్రభా. నైనా ఇప్పుడు ప్రభా మేము ప్రార్థన చేయించుండగా ఇదిగో ప్రభా, ఏకాత్మతో ఏక మనసుతో మేమందరం కలిసి మా కుటుంబాల కోసం ప్రార్థన చేస్తున్నాం. నీ రక్తపు కంచి మా చుట్టూ వేయి తండ్రి. నైనా ఇదిగో ప్రభా, నీ సిలువ ప్రభా మా కష్టాలన్నీ దాటడం మాకు చూపిస్తుంది తండ్రి. మేము పరిశుద్ధులుగా అయినట్టు చూపిస్తుంది తండ్రి. మేమందరం శుద్ధులుగా అవునట్టు చూపిస్తుంది. ఇదిగో మాకు ఏ దుఃఖము, ఏ వ్యాధి బాధ లేనట్టు చూపిస్తుంది. అవును తండ్రి, ఇది నిజం ప్రభా. నీ సిలువ నిజం తండ్రి. నైనా నీ పునరుద్ధానం నిజం తండ్రి. ప్రభా మేము ప్రభా స్వస్థపడటం నిజము తండ్రి. ప్రభా మేము శుద్ధులుగా ఉండటం నిజం తండ్రి. అవును తండ్రి. నైనా ఇదిగో మా హృదయాలు ప్రభా నీకోసం తెరుస్తుండగా ప్రభా, నీవే నైనా మాలో ఏలండి తండ్రి, రాజ్యం ఏలండి ప్రభా. ఈ లోకంలో మా కుటుంబాల్లో మా స్వంత జీవితాల్లో ప్రభా నీవే ప్రభా, నీ రాజ్యం ఏలండి తండ్రి. ఇదిగో నా చిత్తం, ఇదిగో నీ చిత్తముగా చేయు ప్రభా. నైనా మా చిత్తం తీసుకోండి తండ్రి. నీ చిత్తంగా చేసి, మీ చిత్తంగా చేసి ప్రభా మాకు ఆజ్ఞాపించండి. మీ అడుగు జాడల్లో నైనా నడిచే కృపను మాకు దయచేయమని ప్రభా, మమ్మల్ని అందరినీ, మా బిడ్డల్ని, మా కుటుంబ సభ్యుల్ని, మా బంధుమిత్రుల్ని ప్రభా, మా స్నేహితుల్ని, మా ఇరుగు పొరుగు వారిని అందరినీ ప్రభా దీవించమని ప్రభా. ఎవరైతే నిన్ను నీ నామంని ఎరుగుకున్నా ఉన్నారో ప్రభా, వారందరికీ ప్రభా నైనా నీ నామం రుచి చూచి ప్రభా, వారు కూడా రుచి చూచి నిన్ను అంగీకరించి ప్రభా నీ ఫోల్డ్లోకి ప్రభా వచ్చే కృప దయచేయండి. మమ్మల్ని అందరినీ వాడుకోనండి ప్రభా. యేసయ్య మమ్మల్ని అందరినీ వాడుకోనండి. ఇదిగో ప్రభా, మేమందరం మమ్మల్ని మేము రీడెడికేట్ చేస్తున్నాం. ఎంత డిస్టర్బెన్స్ ఉన్నా ప్రభా, ఎన్ని ఆటంకాలు ఉన్నా, ఎన్ని హర్డల్స్ ఉన్నా ప్రభా, నీ రాజ్య వ్యాప్తికై ప్రభా మమ్మల్ని పనిముట్లుగా వాడుకోమని ప్రభా మేము మమ్మల్ని రీడెడికేట్ చేసుకుంటున్నాం తండ్రి. మా సంఘాన్ని ప్రభా బలపరచండి. నైనా ఎవరెవరైతే ఎరుగుదురో క్రైస్ట్ చర్చ్ గురించి వారందరినీ నైనా నూరంతులు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. నైనా వారి జీవితాల్లో ఉన్న కష్టాలు ప్రభా, నైనా ఎవరికి చెప్పుకోలేనివి కష్టాలు అవన్నీ ప్రభా తీర్చండి తండ్రి. నైనా ఈ సంఘ కార్యాలలో ప్రభా మీరే ఉండి మాకు జయమునివ్వండి, మా ప్రార్థనలకి జయమునివ్వండి ప్రభా. ఇదిగో ప్రభా, ఈ విజ్ఞాపన ప్రార్థన ప్రభా మా ద్వారానే కాదు కానీ ఎవరెవరైతే వింటున్నారో చూస్తున్నారో వారందరి జీవితాల్లో నైనా నూరంతులు నువ్వు ఫలింపచేసి గొప్ప కార్యాలు చేసి మమ్మల్ని అందరినీ దీవించి ప్రభా. ఈ ఆరాధన పొడుగున నీవే మాతో నుండి ఎగ్జార్టేషన్ ద్వారా మాట్లాడండి, వాక్యం ద్వారా మాతో మాట్లాడి బలపరచమని నైనా మేమందరం నైనా ఆరాధన నీ హస్తం అప్పగించు ప్రభా. వచ్చే వారం అంతా నైనా మాతో ఉండి నైనా మమ్మల్ని బలంగా నీ రాజ్యం కోసం వాడుకుని దీవించమని యేసు నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మరి ఆ ప్రకారమే లేచి నిలబడి మరి కీర్తన గ్రంథము 78వ అధ్యాయము మరి 21 నుంచి 41 వాక్యం వరకు మనం ఉత్తర ప్రతిగా చదువుకుందాం. కీర్తన గ్రంథము 78వ అధ్యాయం. యెహోవా ఈ మాట విని కోపగించెను, యాకోబు సంతతిని దహించి వేయుటకు అగ్నిరాజను ఇశ్రాయేలు సంతతిని హరించి వేయుటకు కోపము పుట్టెను. అయినను ఆయన పైనున్న ఆకాశముకు ఆజ్ఞాపించెను, అంతరిక్ష ద్వారమును తెరిచెను. దేవదూతల ఆహారము నరుల భుజించిరి, భోజన పదార్థమును ఆయన వారికి సమృద్ధిగా పంపెను. ఆకాశమందు తూర్పు గాలి ఆయన విసర్జేసెను,
తన బలం చేత దక్షిణపు గాలి రప్పించాను. ధూళి అంతా విస్తారముగా మాంసమును సముద్రపు ఇసుక రేణులంత విస్తారముగా రెక్కలు గల పిట్టలను ఆయన వారి మీద కురిపించెను. వారి దండు మధ్యను వారి నివాసాలను చుట్టూ ఆయన వాటిని రాల చేసెను. వారు కడుపార తిని తనిసిరి వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించెను. వారి ఆశ తీరక మునిపే ఆహారం ఇంకా వారి నోలో ఉండగానే దేవుని కోపము వారి మీదికి దిగెను. వారిలో బలిసిన వారిని ఆయన సంహరించెను. ఇశ్రాయేలులో యవనస్తులను కూల్చెను. ఇంత జరిగినను వారు ఇంకనూ పాపం చేయొచ్చు ఆయన ఆశ్చర్యకాలను బట్టి ఆయన నమ్ముకునకపోయేది. కాబట్టి ఆయన వారి దినములు ఊపిరి వలె గడిచిపో చేసెను. వారి సంవత్సరములు అకస్మాత్తుగా గడిచిపో చేసెను. వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయన వెతికిరి. వారు తిరిగి హృదయపూర్వకముగా దేవుని బతిమాలుకొనిరి. దేవుడు తమకు ఆశ్రయ దుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకము చేసుకొనిరి. అయినను వారి హృదయము ఆయన ఎదుట స్థిరముగా ఉండలేదు. ఆ నిబంధనను వారు నమ్మకంగా గైకొనలేదు. నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేసిరి. తమ నాలుకతో ఆయన యొద్ద ఒంగిరి. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషము పరిహరించువాడు. తన ఉగ్రతను ఏమాత్రము రేపుకొనక పలుమారు కోపము అణుచుకున్నవాడు. కాగా వారు కేవలము శరీరులై ఉన్నారనియు విసరి వెళ్ళి మరలి రాని గాలి వలె ఉన్నారనియు ఆయన జ్ఞాపకము చేసుకొనెను. అరణ్యమున వారు ఆయన మీద ఎన్నిమార్లు తిరగబడి ఎడారి యందు ఆయన ఎన్నిమార్లు దుఃఖపెట్టరి. చివరి వాక్యం అందరం కలిసి చదువుకుందాం. మాటి మాటికి వారు దేవుని శోధించిరి. మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి. దేవుడు ఈ కొద్ది వాక్యమును దీవించునుగాక. అదేవిధంగా మన మధ్యలో ఉన్నటువంటి మరి అంకుల్ ఎజ్రా అంకుల్ వచ్చి మనల్ని ఎగ్జార్టేషన్లో నడిపిస్తారు. థ్యాంక్ యూ. ప్రేమ దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్య భాగంలో మొదటి నుండి చూస్తే ఈ యొక్క సామ్ 78 ఇదంతా ఏంటంటే ఇశ్రాయేల్ యొక్క ఆ యొక్క ప్రయాణం గురించి ఒక బ్రీఫ్ సమ్మరీ ఉంది దీంట్లో. వాళ్ళని ఏ విధంగా దేవుడైన యెహోవా ఈజిప్షియన్ బాండేజ్ నుంచి వాళ్ళని తీసుకొచ్చాడో, తర్వాత అరణ్యంలో ఏ విధంగా నడిపించాడో, అవన్నీ ఒక సమ్మరైజేషన్ ఇక్కడ ఉంది. అయితే ఆ యొక్క ప్రయాణంలో దేవుని సన్నిధి వాళ్ళ లోపల ఉన్నది. ఉదయకాలం మందేమో మేఘస్తంభం ఉన్నది, రాత్రి కాలమందు అగ్నిస్తంభం ఉన్నది. అయితే ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి. ఆయన 9వ వచనంలో ఏమందంటే, అట్లా దేవుడు వాళ్ళతో తోడుగా ఉన్న యుద్ధకాలం మందు వెనక తిరిగిరి, దేవుని నిబంధనను గైకొనకపోయిరి, ధర్మశాస్త్రం అనుసరింపకపోయిరి. 11వ వచనంలో ఆశ్చర్యక్రియలను వారు మరచిపోయిరి. 17వ వచనంలో పాపం చేర్చునే వచ్చిరి, మహోన్నత మీద తిరగబడిరి. 18వ వచనంలో దేవుని శోధించిరి. తర్వాత 19వ వచనంలో విరోధముగా మాట్లాడిరి. తర్వాత 21వ వచనంలో విశ్వాసం ఉంచకపోయిరి, రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. ఈ విధంగా దేవుడు ఉన్నా కూడా వాళ్ళు చేస్తూనే ఉన్నారు. అయితే మరి అయినా కూడా దేవుడు వాళ్ళకి ఏమి ఇచ్చాడంటే 25వ వచనంలో 24 చూస్తే, ఆహారంనకు ఆయన వారి మీద మన్నాను కురిపించను, ఆకాశ ధాన్యం వరకు గ్రహించను, దేవదూతుల ఆహారము నరులు భుజించరి. చూసారా, ఇది మన్నా అంటే దేవదూతలు తినే ఆహారం. పరలోకంలో ఆకలి దప్పులు ఉండదు, కానీ మరి భోజనం చేస్తారు, మనకు అది అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళ యొక్క స్పిరిట్ బీయింగ్స్ దేవదూతలు, మనలాగా రక్తమాంసం ఉండదు. కాబట్టి మనం మన యాంగిల్లో తలవకూడదు. సో తింటే మనం ఏ విధంగా డైజెస్ట్ అవుతుంది అది కాదు. వాళ్ళు స్పిరిట్ బీయింగ్స్ కాబట్టి మళ్ళీ ఏ విధంగా మరి ఆహారము దప్పిక ఉండదు, కానీ ఆహారం అయితే తింటారని దీనివల్ల మనకు అర్థమవుతుంది. దేవదూతుల ఆహారం నదులు భుజించి. కాబట్టి మరి దేవుడు మనకు కూడా ఇంత మనం కూడా మన జీవితంలో ఎన్నోసార్లు ఇశ్రాయేలు జీవితంలోనే మన యొక్క జీవితం కూడా జ్ఞాపకం చేసుకుంటే మనం కూడా ఎన్నోసార్లు పాపం చేస్తూనే ఉంటాం, తిరగబడుతూ ఉంటాం. తర్వాత ఆయన మీద విశ్వాసం లేకుండా ఉంటాం. తర్వాత ఆయన మీద శోధిస్తాం దేవుణ్ణి.
అయినా కూడా దేవుడు ఏమిస్తాడంటే వాళ్ళకు మన్నా ఇచ్చినట్లు ఆ యొక్క మన్నా నూతన నిబంధనలో ఉందంటే ఆ మన్నా క్రీస్తే ఉంది. యేసుక్రీస్తుని మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఆయన ద్వారా మనము జీవం పొందడానికి, శక్తి పొందడానికి దేవుడు వాళ్ళకు సహాయం చేశాడు, మనకు కూడా సహాయం చేస్తాడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, దీన్ని బట్టి చూస్తే ఏంటంటే ఈ యొక్క ఇశ్రాయేల్ యొక్క ప్రయాణ జీవితము మన ప్రయాణ జీవితంలో కూడా మనం పోల్చుకొని చూడాలి. ఎన్నిసార్లు మనం వాళ్ళలాగా దేవుని దుఃఖపెట్టాం, ఏ విధంగా శోధించాం. అయినా కూడా దేవుడు ఏమనంటే 38వ వచనంలో, అయితే ఆయన వాత్సల్యపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషమును పరిహరించువాడు. దేవుని యొక్క ప్రత్యేకత ఏంటంటే మన యొక్క దేవుడు పాపములు క్షమించే దేవుడు. కాబట్టి ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎన్నోసార్లు శోధిస్తాం, దేవుణ్ణి దుఃఖపెడతాం, పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపెడతాం. అయినా కూడా దేవుడు జాలిగల దేవుడు కాబట్టి, వాత్సల్యం గల దేవుడు కాబట్టి మనం రిపెంట్ అయితే మనకు తప్పకుండా మన క్షమాపణ దొరుకుతుంది. ఇది మన యొక్క దేవుని యొక్క ప్రత్యేకత. లోకంలో మరి దేవుళ్ళని ఉన్నవాళ్ళు కానీ వాళ్ళ లోపల ఈ యొక్క పాపాలు క్షమించే దేవుడు ఎవరూ లేరు. ఓన్లీ మన దేవుడైన యేసుక్రీస్తు, ఆయన ఒక్కడే పాపక్షమాపణ మనకు అనుగ్రహిస్తాడు. తర్వాత మరి పాపం రక్తం చిందింపకుండా పాపక్షమాపణ లేదు. మనం ఎంత మారమనసు పొందినా కూడా మనకు క్షమాపణ వచ్చేది ఓన్లీ ఇట్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద బ్లడ్ షెడ్ బై జీసస్ క్రైస్ట్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కాల్వరీ. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి కృతజ్ఞత కలిగి జీవించాలి. వీళ్ళు కృతజ్ఞత లేని జీవితం జీవించారు. వాళ్ళకు మన దేవదూతలు ఆహారం ఇచ్చినాడు, మండలోంచి నీళ్ళు ఇచ్చాడు. తర్వాత వాళ్ళకు రాత్రి వేళ అగ్నిస్తంభం ఇచ్చాడు, పగటి వేళ మేఘస్తంభం ఇచ్చాడు. ఎన్నో సూచక్రియలు వాళ్ళు ఐగుప్తులో చూసినారు, అయినా కూడా వాళ్ళు నమ్మలేదు. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలు ఇంకొక తలంపు వస్తుందంటే, సూచక్రియలను చూసినంత మాత్రాన, జరిగినంత మాత్రాన మరి నమ్మకం రాదు. సూచక్రియలు చూసినారు వీళ్ళు కదా, 10 సూచక్రియలు చేశాడు కదా, అయినా కూడా దే డిడ్ంట్ బిలీవ్. కాబట్టి సూచక్రియలు కూడా దేవుని యొక్క శక్తిని బయలుపరుస్తాయి, కానీ దట్స్ నాట్ ద బేసిస్. ఇంకో నూతన నిబంధనలు చూస్తే కురాజీనా బెత్సైదా అని దేవుడు యేసు ప్రభు ఏడుస్తాడు వాళ్ళ గురించి. అక్కడ ఏమంటే, మీలో చేయబడిన సూచక్రియలు సొదొమ గొమొర్రా చేసింటే వాళ్ళు రక్షింపబడింది. అంటే ఇక్కడ ఇన్ని సూచక్రియలు చేశాడు, అయినా కూడా క్రైస్తు పర్సనల్గా ఉండి సూచక్రియ. కాబట్టి మన సూచక్రియల మీద అంత అంటే ఎంఫసిస్ అవసరం లేదు. మనం ప్రూవ్ చేయడానికి దేవుడికి ఇది చేస్తేనే నేను నమ్ముతాను అని, తర్వాత ఈ కార్యం జరిగితేనే నేను దేవుడిని నమ్ముతాను, అది కాదు. విశ్వాసం గొప్పది. దేవుడు చేసినా చేయకున్నా, హెబ్రీయులు చదివితే ఏంటంటే తమకు విశ్వాసం ఫలితం పొందకుండానే చాలామంది చనిపోయారు. దేవుడు చేసిన వాగ్దానాన్ని అనుభవించకుండానే వాళ్ళు ఈ లోకం వెళ్ళిపోయారు. కాబట్టి మనం దేవుని యందు విశ్వాసం ఉంచి ఎక్కువగా మన యొక్క స్వార్థం కోసం కాకుండా మరి ఇశ్రాయేలులాగా మరి ఆయన శోధించకుండా మరి జీవించడానికి, ఆయనను సంతోషింపజేయడానికి, ముఖ్యంగా ఆయన చేసిన రక్షణకార్యాన్ని జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతలు జీవించటకు దేవుడు మనకు సహాయం దయచేయనుగాక. ఆమేన్. Good evening, church. Praise the Lord for this privilege that God has given us this wonderful evening to share His gospel before the anointed servant James Pastor is supposed to give. I would like to pray at this very evening. Father in heaven, wonderful Father, gracious Father, living Father, mighty Father, seated on the highest throne, we thank you and praise you for your wonderful time that you have given for us. Oh Master, thank you for this gathering, the blessed gathering that today we all are gathered here, O Master. Oh little flock, do not be afraid, O Master. You will be among us. You will be in the midst of us, O Master. You will comfort her, O Master. Comforter, thy Master, bless us, O Master. Thank you for this service that you are going to run this evening, O Master. Bless your anointed servant, O Master. May the gospel that he preaches us reach in every heart, O Master. Multiplies us, O Master, in the great mighty ocean, O Master. The great mighty stars that how they shine upon us, O Master. Today also the Church of the Christ will shine upon as a mighty flock, O Master, in the coming days, O Master. Bless every ministry that which we are reaching people for the glory of the Lord. Be blessed. In the mighty name of Lord and Savior Christ Jesus, I pray. Amen. Amen. మరి ఈ సమయంలో మనకి వాక్యోపదేశము కొరకై మరి మధ్యలో ఉన్నటువంటి రెవరెండ్ సుందర్ జేమ్స్ గారు వచ్చేసి మనల్ని వాక్యంలో నడిపిస్తారు. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున
ఈ సాయంకాలంలో దేవుని యొక్క సన్నిధికి చేరి వచ్చిన మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి లూకాసు వార్త 18వ అధ్యాయము మొదటి 8 వచనాలు చదువుకుందాం. ద గాస్పల్ అకార్డింగ్ టు సెయింట్ లూక్ చాప్టర్ 18 వర్సెస్ ఫ్రమ్ 1 to 8. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను అనుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు ఉండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలును ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చాను కానీ అతడు కొంతకాలము ఒప్పకపోయెను. తర్వాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టించున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకుంటున్నట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకొనెను. మరియు ప్రభు ఇట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన గూర్చి మొరపెట్టుకొనిచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా? చిన్నమాట తల వంచుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కనికరం కలిగిన ఆయన, మీకు వందనాలు, స్తోత్రము, ఘనత చెల్లిస్తూ ఉన్నా. ప్రభావ మహాత్మ్యములు మీకు ఆరోపిస్తూ ఉన్నా. ఇప్పటివరకయ్యా పాటల ద్వారా మీ నామాన్ని ఘనపరిచామయ్యా. కొద్ది హెచ్చరికలు కూడా మా ఆత్మీయ జీవితాన్ని వృద్ధి చేసుకుంటూ కొరకు విన్నాము. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నాయనా యువతండి చదవబడ్డ ఈ సువార్తను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. దీవించి ఆశీర్వదించండి, మా అందరితో మాట్లాడండి. యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. చదవబడ్డ ఈ వాక్య భాగము 8 వచనాలకి మనం గనక ఒక థీమ్ని ఏర్పాటు చేసుకుంటే ప్రేయింగ్ వితౌట్ సీజింగ్, ప్రేయింగ్ వితౌట్ ఫెయింటింగ్ అనే అంశాన్ని మనం దీనికి ఒక థీమ్గా, ఒక అంశంగా పెట్టుకోవచ్చు. వాస్తవానికి ఈ మాటలు లూకా వ్రాయటం జరిగింది. లూకా ఎవరో మనకందరికీ బాగా తెలుసు. హీ వాజ్ ఏ ఫిజీషియన్. ఈ మాటలు రాస్తున్న సమయంలో వాస్తవానికి యేసుక్రీస్తుని లూకా పరిచయం చేసే విధానము, హీ వాజ్ ఇంట్రడ్యూసింగ్ క్రైస్ట్ జీసస్ యాజ్ ఏ సన్ ఆఫ్ మ్యాన్, whereas Matthew introduced Christ Jesus as king, Messiah. మత్తయి సువార్తికుడేమో ఒక రాజుగా క్రీస్తుని మెస్సియాగా పరిచయం చేస్తే, మార్క్ సువార్తికుడేమో ఈయనొక సేవకుడిగా, సఫరింగ్ సర్వెంట్గా, ఒక దాసుడిగా యేసుప్రభుని పరిచయం చేస్తే యూదులకి, రోమీలకి, గ్రీకు సామ్రాజ్య ప్రజలకి, ఈ లూకా ఏమో ఈయన అన్యుడైనప్పటికీ, యూదుడు కానప్పటికీ కూడా యేసుక్రీస్తుని ఒక అధిపతిగా, లేకపోతే మనుష్య కుమారుడిగా, బాధలు పడేవాడుగా, మనలాగా, నీకులాగా, నాకులాగా ఆకలి వేసేవాడుగా, లేదంటే నీలాంటి నాలాంటి మానవుడుగా దేవుడు లోకానికి వచ్చాడని పరిచయం చేస్తూ ఉన్నాడు లూకా. వాస్తవానికి హీ బిలాంగ్స్ టు ద సిటీ ఆఫ్ యాంటియోక్. అంతియోకయ పట్టణాలు చాలా ఉన్నాయి. లూకా రాసే విధానము, లూకా యేసు ప్రభుని పరిచయం చేసే విధానము, లేదా లూకా ఈ సువార్తని వ్రాసే విధానము చాలా ఉన్నతంగా ఉంటుంది. ఈయన డాక్టరు అని అనుకున్నాం కదా, డాక్టర్ యొక్క ఆలోచన విధానం వేరుగా ఉంటుంది, డాక్టర్ యొక్క భాష వేరుగా ఉంటుంది. హై స్టాండర్డ్ లాంగ్వేజ్. లూకా న్యూ ద లోకల్ కాంటెక్స్చువల్
people speaking language, Greek very well. He knew how to write and how to read Greek language thoroughly. ఒక పండితుడిగా బాగా చదువుకున్నవాడుగా క్రీస్తు ద్వారా పట్టబడ్డాడు. While Paul was visiting some churches in the city of Antioch, some villages, some people in the town of Antioch, he was caught by the word of God. Luke was caught by the word of God. మొదటి మిషనరీ దండయాత్రలో, పౌలు యొక్క మొదటి మిషనరీ యాత్రలో సంఘాలు కట్టాలి, సువార్త ప్రకటించాలి అన్న పౌలు యొక్క వాంఛ కలిగి వెళ్తుండగా ఈయన పట్టబడ్డాడు. హీ బిలీవ్డ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ హీ వాజ్ ట్రాన్స్ఫార్మ్డ్. విన్నాడు, విశ్వసించాడు, మార్పు చెందాడు. ఎంబటే హీ బికేమ్ ఏ కంపానియన్ ఆఫ్ పాల్, సైలస్, బర్నబా కూడా. ఈ రకంగా ఆత్మీయ జీవితాన్ని కట్టుకొని యేసు చేత లేకపోతే వాక్యం చేత పట్టబడి గ్రీక్ లాంగ్వేజ్ బాగా తెలుసుకొని ఒక అన్యుడైనప్పటికీ కూడా దేవుని కోసము ఏదన్నా చేయాలి అని ఒక సువార్థికుడుగా పని చేసిన ఆయన, ప్రాంతాలు తిరిగిన ఆయన పౌలు, శీల, బర్నబాలతోటి కూడా దేవుని పనిలో సహకరించిన ఆయన ఈ లూకాగా మనం చూసుకుంటూ ఉంటాం. వాస్తవానికి ఈ లూకా సువార్తలో హీ స్టార్టెడ్ రైటింగ్ అబౌట్ 18 ప్యారబుల్స్. ఈ 18 ఈ ఉపమానాల్లో కూడా 8 ఉపమానాలు వెరీ రేర్. నో రైటర్ రోట్ ఇన్ దైర్ గాస్పల్స్. ఈ మత్తయి సువార్తలో 8 ఉపమానాలు దొరకవు, మార్కులో కనపడవు, యోహాన్లో కనపడవు. కానీ స్పెషల్గా ఈ 3 సువార్తలో కనపడని ఉపమానాలు ఈ లూకా సువార్తలో రాయటం జరుగుతుంది. అంటే వాస్తవానికి దేవుని రాజ్య గురించిన విషయాలు, వృత్తాంతాలు, స్టోరీలు ఒక ఉన్నతమైన లాంగ్వేజీ ప్రజలకి ఈయన పరిచయం చేస్తూ రాస్తున్న మాటలు ఈ లూకా సువార్తికుడు రచయిత చేసిన ప్రయత్నము. ఈ మామూలుగా ద మీనింగ్ ఆఫ్ లూకా వాస్తవానికి ఇట్ కేమ్ ఫ్రమ్ ద లాంగ్వేజ్ ఆఫ్ లాటిన్, నాట్ ఫ్రమ్ గ్రీక్. లాటిన్ లాంగ్వేజ్లో ఈ లూకాగా నామకరణం చేయబడ్డాయన అర్థం ఏంటంటే లూమినస్ లేకపోతే లైట్ గివింగ్ పర్సన్, వెలుతురిచ్చేవాడు, లేకపోతే వెలిగిచ్చేవాడు, వెలిగేవాడు, ప్రకాశించేవాడుగా లాటిన్ భాషలో ఈ లూకాకున్న అర్థము. వాస్తవానికి ఈయన యూదుడు కాడు. హీ కేమ్ ఫ్రమ్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ జెంటైల్. అన్య ప్రాంతం నుంచి, అన్య నేపథ్యం నుంచి వచ్చాడు. ఈయన యూదుడు కాడు, అయినా దేవుని చేత పట్టబడ్డాడు, దేవుని పనిలో ఉపక్రమించాడు, ముందుకెళ్ళాడు ఈ లూకా అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సువార్త యొక్క లేకపోతే ఉద్దేశము, సువార్త యొక్క ఔన్నత్యము, గొప్పతనం ఏంటంటే పౌలు చాలా ఉన్నతమైన నేపథ్యము, బ్యాక్గ్రౌండ్ కలిగిన ఆయన, చాలా గొప్ప వంశము. పౌలు చాలా పాండిత్యం సంపాదించిన వాడు. తార్స్ పట్టణంలోని విశ్వవిద్యాలయంలో పిహెచ్డి చేసిన వాడు. వేదాంత విద్య, ఫిలసాఫల్గా, థియలాజికల్గా చాలా చదువు గడించిన ఆయన పౌలు. ఈ పౌలుతోడు కలిసి వీళ్ళిద్దరూ దే బోత్ వర్ నోబుల్ పీపుల్, దే బోత్ వర్ వెరీ బ్రిలియంట్. అంత ఉన్నతమైన సాహిత్యం చేత లిఖించబడ్డ సువార్తనే ఈ లూకా సువార్తగా మనం పరిగణించవచ్చు. వాస్తవానికి లూకా రాసిన విధానం అంట ఒక ఫ్రెంచ్ క్రిటిక్ రీమ్యాన్ ఒక ఫ్రెంచ్ క్రిటిక్ ఏం చెప్పాడంటే ఈ లూకా సువార్త రాయబడ్డ విధానము లూక్ వాజ్ రైటింగ్ వెరీ బ్యూటిఫుల్లీ విచ్ ఐ హ్యావ్ ఎవర్ రెడ్. ఒక ఫ్రెంచ్ విమర్శన లేకపోతే ఒక క్రిటిక్ చేసేట ఆయన ఈ లూకా సువార్త మొత్తం చదివి భాష, నేపథ్యము, పదాలు, విధానము, ఈ గ్రీక్ సామ్రాజ్యానికి పరిచయం చేస్తున్న విధానము, ఇవన్నీ చూస్తే లూకా సువార్త చాలా సుందరంగా లిఖించబడ్డది. నేను చదివిన గ్రంథాలలో
పుస్తకాలలో ఇటువంటి సాహిత్యము ఎక్కడా నేను చదవలేదు అని సాక్ష్యం చెప్పాడు ఒక ఫ్రెంచ్ క్రిటిక్. వాస్తవానికి 1800 శతాబ్దంలో మన ఎర్లీ చర్చ్ ఫాదర్స్ ఉన్నారు. యూసీబీఎస్, జెరోమ్ కూడా, దీస్ పీపుల్ వర్ నేమ్డ్ నోన్ యాజ్ ఏ ఎర్లీ చర్చ్ ఫాదర్స్. వీళ్ళు ఈయన గురించి సాహిత్యం గురించి మాట్లాడుతూ అంత్యోకియా పట్టణం అంట పండితులకి ప్రసిద్ధిగాంచిన పట్టణం అంట. అంత్యోకియా ప్రాంతము వాస్తవానికి మిషనరీ దండయాత్రలో క్రీస్తు కోసం పట్టబడి యూదా నేపథ్యాన్ని ప్రక్కన పెట్టి గ్రీకు సామ్రాజ్యాన్ని ఆ విధానాలు పక్కన పెట్టి వాళ్ళ మేధస్సును పక్కన పెట్టి అప్పటి వరకు నమ్ముకున్న విధానాలన్నింటినీ పక్కన పెట్టి క్రీస్తుని అంగీకరించిన వారు ద పీపుల్ దోస్ హూ వర్ డ్వెల్లింగ్ ఇన్ ద సిటీ ఆఫ్ యాంటియోక్. మొట్టమొదటిగా క్రైస్తవులుగా పిలువబడ్డ ప్రాంత ప్రజలు వీళ్ళే, అంత్యోకియా ప్రజలే. వీళ్ళు హిస్టోరియన్స్. ఈ ఆదిమ సంఘ పితరులుగా పరిగణించబడ్డ జెరోమ్, యూసీబీఎస్ ఈయన గురించి చెప్తూ ఇంత పండిత వంశం నుంచి వచ్చిన ఆయన ఎలాగూ పట్టబడ్డాడు క్రీస్తు బోధల చేత. అంటే సువార్త చెప్పింది కూడా పండితుడే కదా, పౌలే కదా, స్కాలర్ కదా. తార్సస్ యూనివర్సిటీలో విద్యాభ్యాసము వేదాంత విద్యను తరోగా చదివిన ఆయన కదా. అంటే దాని విషయం మనం చెప్పలేము, కానీ దేవుడు వీళ్ళని బలంగా వాడుకున్నాడు. వాస్తవానికి కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో ఒక వచనం చూస్తాం. ఈ 2-3 వచనాలు చెప్పేసి నేను వాక్య భాగంలోకి ప్రవేశించి త్వరగా ముగించే ప్రయత్నం నేను చేస్తాను. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో ఈయన నేపథ్యము లేకపోతే విధానము, ఈయన యొక్క ప్రొఫెషన్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. పౌలు, లూకా అను ప్రియుడైన వైద్యుడును దేమాయు మీకు వందనములు చెప్పుచున్నారు. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో. అంటే ఈయన యొక్క విద్యాభ్యాసాన్ని గురించి, వృత్తిని గురించి మాట్లాడుతూ చెప్తున్న మాటలు. ఇంకొక మాట, కొరింథీ పత్రిక, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26, 27, 28, 29 వచనాలలో ఒక 2 వచనాలు చదివి నేను జ్ఞాపకం చేస్తాను. అంటే ఏ రకమైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో. చాలామంది ఏమంటారంటే విద్య లేని పామరులను పిలిచాడండి, అనామకులను పిలిచాడండి, లేకపోతే ఏ చదువు సంధ్యలు లేని వారిని పిలుచుకొని వాడుకుంటున్నాడండి. వాస్తవమే ఆ మాట. విద్య లేని పామరులు అంటే వాస్తవానికి చదువు రానివారు కాదు, చదువు లేనివారు కాదు, కాకపోతే ఎక్కువ చదువు లేకపోవచ్చు. అంతేగాని దేవుడు చదువు రాని వారిని, లేకపోతే సోమరి వారిని, లేకపోతే డ్యూటీ చేయని వారిని, లేకపోతే ఎటువంటి వ్యాపారంలో లేని వారిని, ఖాళీగా ఇంట్లో కూర్చున్న వారిని పిలుచుకొని వాడుకుంటాడు అనేది అవాస్తవము. ఏదో ఒక పనిలో నైపుణ్యత కలిగిన వారినే దేవుడు పిలుచుకుంటాడు, దేవుడు వాడుకుంటాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. బలహీనులుగా ఉండొచ్చు, లేకపోతే ఈ లోకరీత్యా అజ్ఞానులుగా ఉండొచ్చు కదండి. ఇప్పుడు సువార్త ప్రకటిస్తూ ఉన్నా, సంఘ స్థాపనకి వెళుతూ ఉన్నా కూడా మనల్ని అందరూ చాలా చులకనగా చూస్తూ ఉన్నారు. పనికి రాని వారిమని ఎగతాళి చేస్తూ నవ్వులు చేస్తూ ఉన్నారు. చదువు సందులు లేవని, ఉద్యోగాలు లేవని, ఏమీ డ్యూటీ దొరకక పరిచర్యకు వచ్చాడండి, వీళ్ళకి పని పాట లేదండి. నిన్నగాక మొన్న ఒక పెద్ద స్కాలర్, ఒక పెద్ద అపాలజిస్ట్, వేదాంతి, తత్వవేత్త అనర్గళంగా సువార్తను అసలు నేపథ్యము తెలవకుండా ఆత్మపూర్ణుడై గ్రామాల్లో, గల్లీలో, ఢిల్లీలో, పట్టణాల్లో, విదేశాల్లో, విమానాల మీద, రైల్లో, కార్లో, విలాసవంతమైన కార్లో, లగ్జూరియస్ కార్స్లో, బండి మీద, సైకిల్ మీద, నడక ప్రయాణంలో ఏ రకంగా అవకాశం దొరికితే ఆ రకంగా దేవుని సువార్తను ప్రకటిస్తూ వందల లక్షల మందికి దేవుని మాటలు ప్రకటించి మొన్న ప్రాణం విడిచిరైనా మనకందరికీ బాగా తెలుసు, ప్రవీణ్ పగడాల గారు. స్కాలర్ అండి, CEO ఆఫ్ 2 సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ కంపెనీస్. దేవుని చేత పట్టబడ్డాడు. ఎంత ఎగతాళి చేస్తూ ఉన్నారో,
ఎంత దూషణ మాటలు మాట్లాడుతూ ఉన్నారో. వెర్రివాడు అనేవారు కొంతమంది అయితే ఆయన్నే కాదు సేవ చేసే వాళ్ళందరినీ కూడా దాదాపుగా సువార్త ప్రకటించే వారిని అందరినీ కూడా చిన్న చూపు చూస్తూ పలుకుతున్న మాటలు మనకు బాగా తెలుసు. అయినా కూడా దేవుడు ప్రవీణ్ పగడాల గారిని బలంగా వాడుకున్నాడు. యవనస్తుల మధ్య, స్త్రీ పురుషుల మధ్య, తర్వాత తాత్వికవేత్తల మధ్య, జ్ఞానుల మధ్య వాడుకున్నాడండి. జ్ఞానులకి జ్ఞానం బోధించే ప్రక్రియలో ప్రవీణ్ పగడాల గారిని దేవుడు బాగా వాడుకున్నాడు. అదే పరంపరలో లూకా, పౌలు కూడా దేవుడు ఎన్నుకొని వాడుకున్నాడు. లోకం అజ్ఞానులు అంటా ఉంది, లోకం బలహీనలు అంటా ఉంది, లోకము పనికిరాని వారు అంటా ఉంది, లోకము వెర్రివారు అని వీరికి ముద్ర వేస్తూ ఉన్నారు. దో దే వర్ బీయింగ్ కాల్డ్ ఇన్ సచ్ వే, దే డిడ్ నాట్ గో బ్యాక్వర్డ్. ముందుకే వెళ్ళారు, మాటలు ప్రకటించారు. ఈ 1 కొరింథీ 1వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. సహోదరులారా, 1వ అధ్యాయము 26వ వచనం, 2 వచనాలు చదువుతాను. చదివి మన అంశంలోకి మనం వెళ్దాం. 2 మాటలు మనం జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకుందాం. 26వ వచనం చదువుతున్న వినండి. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఆ మధ్యలో వచ్చిన ఒకసారి కాకుండా చివరి వచ్చిన చదువుతా, సమయం లేదు కాబట్టి. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. 28, 29 వచనాల్లో ఈ మాటలు మనం చూస్తూ ఉంటాం. ఏమండి, జ్ఞానులకి వాస్తవానికి వీళ్ళని అజ్ఞానులుగా అనుకుంటా ఉన్నారు, బలహీనులుగా అనుకుంటా ఉన్నారు. అయినా దేవుడు లూకాని, పౌలుని బలపరిచి జ్ఞానుల మధ్య వాస్తవానికి మనకి చాలా మేధస్సు, జ్ఞానము, అథ్లెటిక్స్ ప్రపంచానికి అందించిన వారు గ్రీకు సామ్రాజ్యం నుంచే, గ్రీకు ప్రజల నుంచే మనం నేర్చుకున్నాం. ప్రపంచానికి జ్ఞానం అందించారు. సోక్రటీస్, అరిస్టాటిల్, ప్లేటో వీళ్ళందరూ కూడా జ్ఞానాన్ని ప్రపంచానికి అందించినటువంటి మేధావులండి, ఫిలసాఫర్స్, తాత్వికవేత్తలు. ఇటువంటి వారికి జ్ఞానం బోధించడానికి లూకాని, పౌలుని బలపరిచి వాడుకొని ఈ నడిపిస్తున్న విధానమే ఇప్పుడు చదువుకున్న లూకా సువార్త. లూకా సువార్తే కాదు కానీ అపోస్తుల కార్యములు కూడా లూకానే వ్రాసినట్లుగా మనకు తెలుసు. 2 పుస్తకాలు లూకా రాశాడు. వాస్తవానికి మొదటి నుంచి 16 వచనాలు అపోస్తుల కార్యంలో పౌలు అలా చేశాడు, వారలా చేశారు, వీరలా చేశారు అని రాస్తూ 16వ అధ్యాయానికి వచ్చేసరికి అపోస్తుల కార్యంలో లూకా మేమని ప్రస్తావిస్తూ ఉంటాడు. అంటే లూకా సువార్త, అపోస్తుల కార్యంలో ఉన్న విషయాలు జియోలాజికల్గా లేకపోతే జియోగ్రాఫికల్గా, ఆర్కియలాజికల్గా రుజువు చేయబడ్డ విషయాలు. ఈ లండన్లో 18వ శతాబ్దంలో క్రీస్తు వ్యక్తిత్వం మీద, బైబిల్ మీద చాలా దుష్ప్రచారం జరుగుతూ ఉండేది. 18వ శతాబ్దంలో బైబిలు అంటే ఈ పుస్తకము దేవుడు రాసింది కాదని, క్రీస్తు వ్యక్తిత్వం గురించి చాలా విమర్శలు వస్తూ ఉండేవి. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నారు, క్రీస్తు దేవుడు కాదండి, ఏవేవో మాట్లాడుతూ ఉన్నారు. క్రీస్తుని గురించి, క్రైస్తవుల గురించి, సంఘాల గురించి, పరిచర్య గురించి ఏవేవో మాట్లాడుతూ ఉన్నారు. 18వ శతాబ్దంలో చెప్పబడ్డ ఈ వస్తున్నటువంటి ఈ యొక్క విమర్శల్ని ఉద్దేశించి ఒక ఎథీస్ట్ సర్ విలియం రామ్జే ఈయన ఒక ఎథీస్టు ఈ అపోస్తుల కార్యములు గ్రంథం చదువుతూ లేకపోతే లూకా సువార్త చదువుతూ ప్రత్యేకంగా అపోస్తుల కార్యముల గ్రంథంలో ఎక్కువ ఈ జియోగ్రాఫికల్గా ఈ రెఫరెన్స్లు కోడ్ చేస్తూ లేకపోతే ఆర్కియలాజికల్గా ఈ విషయాలన్నీ చూసి హీ డిడ్ నాట్ బిలీవ్ దట్ జీసస్ వాజ్ గాడ్. ఆయన వాస్తవంగా ఆర్కియలాజిస్ట్, ఎథీస్ట్ కూడా, దేవుడు లేడని చెప్పి ఆయన.
ఎప్పుడైతే ఈ అపోస్తల కార్యముల గ్రంథము చదువుతున్నాడో ఆయన ఒక తీర్మానం చేశాడు లాస్ట్కి. ఇది మొత్తం చదివిన తర్వాత భూగర్భ శాస్త్ర, ఈ భూగర్భాన్ని త్రవ్వే అంటే జియాలజిస్ట్ లేకపోతే జియోలాజికల్ ఆర్కియలాజికల్ డిగ్గింగ్స్కి వెళ్ళాడు. ఆయన వెళ్ళి సొంతంగానే పరిశోధన చేశాడు. ఈ పరిశోధన మొత్తం అయిపోయిన తర్వాత ఆయన ఒక కంక్లూజన్కి వచ్చాడు. అపోస్తల కార్యముల గ్రంథం చదివిన తర్వాత ఈ స్టార్టెడ్ బిలీవింగ్ క్రైస్ట్ జీసస్ యాజ్ ఎ ఓన్ సేవియర్ ఆఫ్ హిమ్. అంటే ఆయన అనుకునేవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. నిజంగా క్రీస్తు దేవుడే, ఈ బైబిల్ పరిశుద్ధ గ్రంథమే అని ఒక నూతన జన్మ అనుభవం పొందుకునే విధంగా అపోస్తల కార్యము వ్రాయబడింది అని ఒక తీర్మానానికి వచ్చి దేవుడు లేడని చెప్పే ఆయన చివరికి దేవుని నమ్ముకొని ఆయన కూడా సువార్తని వ్యాపకాన్ని ప్రోత్సహించడం ప్రారంభించాడు 18వ శతాబ్దంలో. ఇంత ఉన్నతంగా రాయబడ్డాయి లూకా సువార్త, అపోస్తల కార్యములు. ఇందులో ప్రార్థన విసుకగా చేయాలి, లేదా సనుగు కొనకగా గుళ్ళు కొనక ఓపికతో ప్రార్థన చేయాలి, దేవుడు వింటాడు సమాధానం ఇస్తాడు అని జ్ఞాపకం చేస్తూ దీని కొరకే రాయబడ్డ చెప్పబడ్డ ఉపమానము. వాస్తవానికి ఇది జరగలేదు, కానీ యేసయ్య మీరు అలయక ప్రార్థన చేయాలి, విసుకోకుండా ప్రార్థన చేయాలి అని చెప్పడం కోసము జీసస్ స్టార్టెడ్ టెల్లింగ్ దిస్ పారబుల్. చూడండి, మొట్టమొదటి వచనం చదువుతున్నాను ఒకసారి. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనని లూకా సువార్త 18వ అధ్యాయము 1వ వచనం. ప్రార్థన చేయుచుండవలెను అనుటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. 2వ వచనం, దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు ఉండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఈ న్యాయాధిపతి ఎలా ఉన్నాడంట? హీ డస్ నాట్ ఫియర్ ఆఫ్ ద లార్డ్. దేవునికి భయపడ్డు, మనుషులు లెక్క పెట్టాడు. ఇప్పుడు సహజంగా దేవునికి భయపడిన వ్యక్తులు మనం ఏమంటామండి? మన ఇంట్లోనో మన బంధువుల ఇంట్లోనో స్నేహితులలో ఉంటే దేవునికి ప్రాధాన్యత ఇవ్వని వ్యక్తులని మనం ఏమంటాం? అయ్యా దేవుడంటే కూడా భయపడవా? తల్లికి భయపడవు, తండ్రికి భయపడవు, కనీసం దేవుడంటే భయపడవా? పెద్దంటే భయపడవు, చిన్నంటే భయపడవు, గురువులకు కూడా భయపడవు, దేవునికన్నా భయపడవా? అంటే ఇండిస్ప్లైన్డ్ పర్సన్స్. ఇప్పుడు దేవునికి భయపడని వ్యక్తులకి ఇంకెవరంటే భయం ఉంటుందండి? మనకు వాడుక భాషలో చాలా మాటలు అంటాం. ఇంకొక మాట చెప్పాడు, మనుషులు లెక్క పెట్టాడంట, లెక్క చేయడంట. మనుషులన్నా లెక్క ఉండదు, దేవుడంటే భయం ఉండదు. హౌ హీ బికేమ్ ఏ జడ్జ్ వితౌట్ ఫియరింగ్ గాడ్. ఏదైనా నేరము ఒకవేళ మీరు సెల్ ఫోన్లో కానీ యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ చూడొచ్చు. బహుశా న్యాయం ఎలా జరుగుతుందో కోర్టులలో. ఒకవేళ నేరస్తుడికి శిక్ష పడాలంటే ముందు ఎవిడెన్సెస్ అన్నీ కలెక్ట్ చేస్తారు. కలెక్ట్ చేసిన తర్వాత ఎవరైతే ఎవిడెన్స్ ఇచ్చారో లేదంటే విట్నెస్లు ఎవరున్నారో పిలిపిస్తారు. పిలిపించి జడ్జి గారే ఒక ప్రమాణం చేయిస్తాడు. ఇలా చేయబట్టాలి వాళ్ళు, ఇలా చేయబట్టేసి అంతా నిజమే చెప్పుతాను, దేవుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను, అంతా నిజమే చెప్తాను, అబద్ధమేమి చెప్పను అని ప్రమాణం చేసిన తర్వాతనే వాళ్ళ విట్నెస్ రికార్డ్ చేస్తారు జడ్జి గారు. ఇప్పుడు విట్నెస్ రికార్డ్ చేయడానికి వాళ్ళని ప్రమాణం చేయించి దేవుని పేరు మీద ఉన్నాయన న్యాయం తీర్చడానికి సిద్ధంగా ఉంటే మరి ఈ న్యాయవాది ఎట్లా న్యాయవాది అయిండో నాకు అది చిత్రంగా ఉంది. అసలు దేవుడంటే భయపడ్డంట, మనుషులు లెక్క పెట్టడంట. ఈయన న్యాయాధిపతి గారికి ఒక విధవరాలు మాటికి వస్తుందంట. వాస్తవానికి విధవరాలకి ఏమండి, విధవరాలికి ఏ సమస్య ఉంటుందండి? భర్త లేని ఇంటి మీద, భర్త లేని స్త్రీ మీద, భర్త లేని అంటే యజమాని లేని కుటుంబం మీద జాలి పడతారు కానీ కనికరం పడతారు. అయ్యో భర్త లేడండి, విధవరాలండి, సహాయం చేద్దాము, 4 చేతులు కలుపుదాము అని అయ్యో పాపం అనేవారే ఉంటారు. కానీ ఈవిడికి ఏ సమస్యతోటి ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు? చెప్తున్న ఉపమానాన్ని మనం కనుక విశ్లేషిస్తే పరిశీలిస్తే మాటికంట ఈయనకు అసలే దేవుడంటే భయం లేదు, మనుషులంటే లెక్కలేదు. అందుకనే
ఈవిడ చెప్పిన మాటలు పట్టించుకుంటారా పట్టించుకోరా? దేవుని భయం ఉన్న వాళ్ళకే కొన్నిసార్లు సమయం ఉండదు. మనుషుల మీద శ్రద్ధ కలిగిన వాళ్ళకే కొన్నిసార్లు తీర్మానం చేయాలన్నా ఆలోచన చెప్పాలన్నా సమయం ఉండదు. ఈయన కాడికి మాటి మాటికి వస్తుంటే ఆయనంట ఆలస్యం చేశాడంట. చదువుతున్నాను చూడండి, 3వ వచనము. ఆ పట్టణంలో ఒక విధవరాలును ఉండెను. న్యాయాధిపతి ఉన్నాడు, విధవరాలు ఉన్నది. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయం తీర్చుమని అడుగుచూ వచ్చెను. చాలా బాధాకరమైన విషయం. వాస్తవానికి విధవరాలి ఇంటి మీద జాలి చూపెట్టి సహాయం చేయాల్సింది పోగా ఆవిడ మీద ఇంకేదో అసూయనో కక్షనో ద్వేషమో లేకపోతే 4 రాళ్ళు వేయటమో 4 మాటలు మాట్లాడటమో ఎవరో ఒకరు చేసి ఉండొచ్చు. ఆవిడ దానికి బాధ కలిగి ఉండొచ్చు, లేకపోతే ఇబ్బంది పెడుతూ ఉండొచ్చు. ప్రతివాది ఆవిడ తట్టుకోలేక ఈయన కాడికి వచ్చింది. ఆయనంట ఎలాగో దేవుని భయం లేదు, ఏమి ఇలా ఉన్నాడు కాబట్టి కొంతకాలం ఆలస్యం చేశాడంట. చూడండి 4వ వచనంలో, ఒప్పకపోయాను, కొంతకాలము ఒప్పకపోయాను. తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకుంటున్నట్లు ఆమెకు న్యాయం తీర్చునని తనలో తాను అనుకునేను. ఏమండి, ఇంగ్లీష్లో అన్జస్ట్ జడ్జ్ అని ఉందన్నమాట. అసలు ఆయన వృత్తికే విరుద్ధమైన పేరు కదండి. ఆయన వృత్తికే విరుద్ధమైన పేరు న్యాయవాది, అన్యాయస్తుడైన న్యాయవాది. ఆయన ఆలోచనలు అన్యాయమే, ఆయన ప్రణాళికలు, ఆయన యొక్క పరిష్కారము, ఆయన యొక్క తీర్పు అంతా కూడా అన్యాయమైంది. ఆయన విధి విధానాలు కూడా క్రమం లేనివి, తలంపులు కూడా క్రమం లేనివి. దేవుడు లేడు కదండి. మనుషుల్ని పట్టించుకోరు, దేవుడి కృప లేదు, దేవుడిని పట్టించుకోరు కదా. అటువంటి వ్యక్తులు కానీ అటువంటి కుటుంబం కానీ ఎలా ఉంటుందో మనకు బాగా తెలుసు. అంత ఒకవేళ మనం కఠినాత్ముడు అని అనుకున్నా కూడా విధవరాలి కుటుంబం మీద జాలి పడిన వారు ఎవరు ఉండరు. విధవరాలికి మేలు చేయడానికి వెనుకడుగు వేసేవారు ఎవరు ఉండరు. కానీ మాటి మాటికి ఆవిడ కనపడతా ఉన్నా కూడా ఆయన కొంతకాలం వెయిట్ చేశాడంట. ఆ తర్వాత ఆలోచించుకొని చేద్దాంలే న్యాయము. నేను అంటే ఒప్పుకుంటున్నాడు కదా ఆయన నేను మంచివాడిని కాకపోయినా కూడా దేవుని భయం లేకపోయినా కూడా ఆవిడ మాటి మాటికి వస్తుంది. ఇంత కఠినమైన తలంపులు కలిగిన వాడి మనసు మారి న్యాయం తీర్చడం కోసం ఒక ముందడుగు వేస్తాడు. 6వ వచనం చదువుతున్నాను వినండి. 6వ వచనం, 5వ వచనంలో కూడా 6వ వచనం. మరియు ప్రభువు ఇట్లా నేను అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. 7వ వచనం, దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తను గూర్చి మొరపెట్టుకొనిచుండగా వారికి న్యాయం తీర్చడా. 8వ వచనం, ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. ఈ 8 వచనాలలో ప్రారంభ వచనం ప్రార్థనతో ప్రారంభమవుతుంది. ఈ చివరి వచనమేమో విశ్వాసంతో ముగిస్తూ ఉన్నాడు. ఉపమానము ప్రార్థన అనే పదంతో ప్రారంభం చేశాడు, విశ్వాసము అనే పదంతో ముగిస్తూ ఉన్నాడు. ఇంత కఠినాత్ముని మనసే మార్చబడ్డప్పుడు మన దేవుడు ప్రేమ గల్లోడు కదా, కనికరం గల్లోడు కదా, దయగల్లోడు కదా. మాటి మాటికి గోజాడినప్పుడు, మాటి మాటికి ప్రార్థన చేసినప్పుడు మన దేవుడు మనసు మార్చుకోడా? ఈయనే కఠినాత్ముడైనా లేకపోతే ఒక క్రమం లేని విధానంలో పెరిగినా కూడా అన్యాయపు తీర్పులు తీరుస్తూ ముందుకెళ్తున్న ఈ వ్యక్తి మనసే కరిగినప్పుడు, ఒక సమస్య దేవునికి చెప్పుకున్నప్పుడు ఆయన మనకి కార్యం చేయడా అని ఈ ఉపమానం యొక్క భావము. చాలామంది ప్రార్థనకు సమాధానం రావట్లేదు అయ్య గారు, ఎంత ప్రార్థన చేసినా నా బిడ్డకు ఉద్యోగం రావట్లేదండి, ఎంత ప్రార్థన చేసినా నా ప్రయత్నము ఫలించట్లేదండి, ఎంత ప్రార్థన చేసినా వ్యాపారంలో వృద్ధి కలగట్లేదండి అని చాలామంది ప్రార్థన మర్చిపోతారు, వాక్యం మర్చిపోతారు, మందిరాలే మర్చిపోతూ ఉంటారు. ఈ ఉపమానం ద్వారా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మరలా ప్రార్థన చేసినప్పుడు, మరలా వేడుకున్నప్పుడు
ఒక కఠినాత్ముడి మనసే మారినప్పుడు మన దేవుడు కఠినాత్ముడు కాదు కదా, మన దేవుడు జాలి గల్లోడు కదా. మన ప్రార్థన ఆలకించి సమాధానం ఇయ్యడా? ఆన్సర్ ఏంటంటే ఇస్తాడు. మేడం గారు మంచి పాట పాడారు ఈ వాక్యానికి ముందు. రుచి చూసి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని. చివరి వచనం మేడం గారు పాడారు కదా, ఆ పాట నేను ప్రార్థింతును ఎడతెగక ప్రభు సన్నిధిలో చేరి ముదమార తర్వాత అండి సంపూర్ణముగా పొందెదము అడుగు వాటినన్నిటినీ. మనోళ్ళకి ఇప్పుడు ప్రార్థన చేస్తే 1 అవర్లో సమాధానం రావాలి, ఇప్పుడు ప్రార్థన చేస్తే 1 అవర్లోనే రిజల్ట్ రావాలి, ఇప్పుడు ప్రార్థన చేస్తే వెంటనే KFC ముందు దిగాలి, ప్రార్థన చేసిన వెంటనే ఉద్యోగం రావాలండి. మనోళ్ళకి ప్రార్థన చేసిన వెంటనే కడుపులో వెళ్ళిపోవాలి. ఎడతెగక ప్రార్థన చేయాలి. వీ షుడ్ ప్రే వితౌట్ సీజింగ్. అలయక సొలయక ఎడతెగక లేకపోతే సొమ్మసిల్లిపోకుండా ప్రార్థన చేయాలి. చాలామంది కొన్నిసార్లు ఆలస్యం జరుగుతాయి ప్రార్థనలకు సమాధానము. అయ్యగారు ఎంత ప్రార్థన చేసినా ఇంటి పని అయిపోవట్లేదండి అని ఫోన్ చేస్తూ ఉంటారు ప్రార్థన చేయమని చెప్పి. ఎంత ప్రార్థన చేసినా మా బాబు మా చిన్నోడు మాట వినట్లేదండి అంటూ ఉంటారు. ప్రార్థన చేయాలి, మరలా ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు ప్రార్థనకి ఆలస్యంగా సమాధానం వస్తుంది. ఇంత కఠినాత్ముడి మనసే మారినప్పుడు మన దేవాది దేవుని మనసు మారి మనకి మేలు చేయడా? విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నామా? విశ్వాసంతో అడుగుతున్నామా? అలయక ప్రార్థన చేస్తున్నామా? కొంతమంది 5 నిమిషాలు మోకరిస్తే కాళ్ళు తిమ్మిరి పట్టిపోతాయండి. ఎందుకో అయిపోద్ది ప్రార్థనగా, 5 నిమిషాల ప్రార్థనకి. 1 నిమిషం బైబిల్ చదవగానే కథం నిద్ర వచ్చేస్తుంది వాళ్ళకి. ఏ పొద్దు చదువుడిగా. ఎన్ని గంటలు బైబిల్ చదవడానికి మనం కేటాయిస్తూ ఉన్నాం? ఎన్ని గంటలు ప్రార్థన చేయడానికి మనం మోకరిస్తూ ఉన్నాం? ఎన్నిసార్లు దేవుని దగ్గర గోజాడుతూ ఉన్నాం? కొన్ని మొండి సమస్యలు ఉంటాయి. కుటుంబంలో మేలు కలగాలన్నా, మొండి దెయ్యాలు వెళ్ళాలన్నా, మొండి సమస్యలకి పరిష్కారం రావాలన్నా, ప్రార్థనలకి సమాధానం రావాలన్నా, సమాధానము రాని ప్రార్థనలకు కూడా సమాధానం రావాలన్నా మాటికి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి అడగాలి. బిల్ గేట్స్ కాదు, బిల్లీ గ్రహాం గారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సువార్థికుడు. చాలా బిజీగా ఉంటాడు, దేవుని కోసం త్యాగం చేసుకున్నాడు, మంచి వాగ్దాటి, మంచి నాయకుడు. రాష్ట్రాలలో దేశాల్లో సవార్థిక వ్యాపకం బాగా జరుగుతూ ఉంది. ఒకసారి ఎవరికి సమయం దొరకట్లేదంట. అంటే ఎవరికైనా వేరే వాళ్ళకి సమయం ఇవ్వడానికి అసలు సమయం ఉండదంట బిల్లీ గ్రాహం గారికి. దేవుని సేవ, మహాసభలు, సువార్త కూటము, రక్షణ సువార్త, ఇదే తప్ప వేరేది ఏమీ లేదు. పరిచర్య వృద్ధి అవుతూ ఉంది, ఆకాశాన్ని అంటుతూ ఉంది పరిచర్య. ఒకసారి జర్నలిస్టులు అసలు ఏంటో రహస్యం ఏందో కనుక్కుందామనేసి బిల్లీ గ్రాహం గారిని కలవాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నారని, కానీ 6 సంవత్సరాలకు అవకాశం దొరికిందంట. 6 ఏళ్ళకి అవకాశం దొరికింది. ఎక్కడ అవకాశం దొరికింది? ఇంట్లో కాదు, మహాసభలలో కాదు, ట్రాఫిక్ జంక్షన్ దగ్గర ప్రయత్నం చేస్తున్నారు, సమయం ఇవ్వలేదు. ఒకసారి అరే బిల్లీ గ్రాహం గారు వెళ్తున్నారండి అని గ్లాసుల నుంచి చూస్తే ఇక అప్పటికప్పుడు వాళ్ళంతా సిద్ధపడేసి వెళ్దాం పరిచర్య వ్యాపకానికి కారణం ఏంటి అడుగుతామండి అని అందరూ 10-15 మంది కారు చుట్టూ దిగారంట. రెడ్ సిగ్నల్ వచ్చింది, కారు ఆగింది, వెళ్ళి పెట్టారు. అడిగితే సార్ మీ పరిచర్య ఎంతగానో వృద్ధి అవుతుంది కదా, సమస్యలున్నాయి, బాధలున్నాయి, ఇక్కట్లున్నాయి, అయినా కూడా ఇంత వేగంగా ఇంత ఉధృతంగా మీరు ముందుకెళ్ళడానికి కారణం ఏందండి
ఈ పరిచర్య ఇంత పైకి లేవడానికి కారణం ఏందండి అని ఇట్లా అడిగే లోపల ప్రేయర్ అన్నాడంట. ప్రేయర్ అన్న సెకండ్లకు మళ్ళీ ఏమన్నా క్వశ్చన్ అవుతున్న లోపల గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. కారు మూవ్ అయిపోయింది. మళ్ళీ వీళ్ళందరూ కారులో వెళ్ళిపోతున్నారు అనేసి మళ్ళా క్యాచ్ చేయడం కోసం మళ్ళీ ఒక 3-4 కిలోమీటర్స్ పోతే మళ్ళీ అక్కడ ఒక రెడ్ సిగ్నల్ పడ్డది. అయ్యో కారు ఆగింది, ఇంకో ప్రశ్న అడుగుదాం సార్ని అనేసి వీళ్ళు మళ్ళీ అక్కడికి వెళ్ళేసి సార్ బాగానుంది ప్రేయర్ అన్నారు, అయినా కూడా ఇన్ని దేశాల్లో మీ గురించిన శిష్యులు చాలామంది తయారవుతున్నారు సార్, దానికి కారణం చెప్పరా అని మైక్ మళ్ళీ పెట్టారంట నోటి దగ్గర. దానికి కూడా ప్రేయర్ అన్నాడంట. అందులో మళ్ళీ గ్రీన్ సిగ్నల్ పడితే మళ్ళీ వెళ్ళిపోయారు. వీళ్ళు ఒక ప్రశ్న ఇంకోటి అడుగుదామన్న లోపల ఆ చివరస్తాలో సిగ్నల్ జంప్ అవుతుందన్నమాట. మరలా వీళ్ళందరూ వెనకాల ఆయన్ని ఫాలో అవుతూ చివరికి ఒక ప్రశ్న అడుగుదాము. ఇన్ని దేశాలు మీరు తిరుగుతున్నారు కదా, మీకు ఆరోగ్యము, మీ అభిషేకము, లేకపోతే మీ మాట ప్రజలందరూ విని లక్షల మంది ఆల్టర్ కాలప్పుడు వచ్చి ఇలా గొర్రెల్లాగా తలకాయలు ఉంచేసి యేసుప్రభుని నమ్ముతున్నారు కదా, దానికి కారణం చెప్పరా అని అడిగారంట. మళ్ళీ మైకి పెట్టి ప్రేయర్ అన్నాడంట. ప్రేయర్ ప్రేయర్ ప్రేయర్. ఈ లోపల మళ్ళీ గ్రీన్ సిగ్నల్ పడింది, వెళ్ళిపోయారు. వీళ్ళు అప్పుడు అనుకున్నారంట, ఎన్నిసార్లు అడిగినా ప్రేయర్ అని చెప్తాడు సారు. ప్రేయర్ చేయడానికి విసిగిపోరంట బిల్లీ గ్రాహం గారు. ప్రార్థన చేయడానికి విసుకరంటండి, అలసిపోరంట, సొలసిపోరంట, సొమసిలిపోరంట. అందుకే పరిచర్య అంత వృద్ధి అయింది. ప్రతిదానికి ప్రార్థనే. కొన్నిసార్లు వెంటనే సమాధానం రావచ్చు, కొన్నిసార్లు ఆలస్యంగా రావచ్చు. ఇగో ఈ విధానము మన కుటుంబాల్లో, మన వ్యక్తిగత జీవితంలో ఉన్నదా? ఏ విధానం అండి? అలసిపోకుండా ప్రార్థన చేయటం, సొలసిపోకుండా ప్రార్థన చేయటం, విసుగక ప్రార్థన చేయటము. చాలామంది 1 నిమిషం ప్రార్థన చేస్తారు. మీకు తెలిసిన మాట జ్ఞాపకం చేయాలండి. బాగా ఆకలి అవుతుందంట, భోజనం ముందు పెట్టారు మమ్మీ డాడీ. ఈ పిల్లగాడి కాలేజీ నుంచి వచ్చాడంట. ప్రార్థన చేయకుండా భోజనం చేస్తే ఖచ్చితంగా దెబ్బలు పడతాయి ఆయనకి. ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ కానీ, బీటెక్ కానీ, ఎంటెక్ కానీ ప్రార్థన చేసిన తర్వాతనే భోజనం చేయాలి. ఎన్ని నిమిషాలు? మమ్మీని జ్ఞాపకం చేసుకోవాలి, డాడీ జ్ఞాపకం చేసుకోవాలి, ఆ కష్టాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని జ్ఞాపకం చేసుకోవాలి, అది ఎవరు సహాయం చేస్తారో వాళ్ళని జ్ఞాపకం చేసుకోవాలి, దేవునికి స్తోత్రం చెల్లించాలి. 2 నిమిషాలు పట్టచ్చు, 3 నిమిషాలు పట్టచ్చు. బాగా ఆకలి అవుతుంది, పొగలు వస్తూ ఉన్నాయి, మమ్మీ భోజనం పెట్టింది. ఆయన చేసిన ప్రార్థన మీరు వినే ఉంటారు, జ్ఞాపకం చేస్తాను నేను. ప్రభువా నీకు స్తోత్రం, నాకు ఆత్రం అన్నాడంట. కథం గబగబ స్టార్ట్ చేశాడంట. అంటే మన ప్రార్థనలు కొన్ని ఇలా ఉంటాయి. 10 సెకండ్స్ ఆఫ్ ప్రేయర్. వాటితోటి ఉపయోగం ఉండదు, లాభం ఉండకపోవచ్చు. కానీ దేవుడు నీ కుటుంబాన్ని, నీ కుటుంబ వృద్ధిని, నీ పిల్లల క్షేమాన్ని, నీ పరిచర్య వ్యాపకాన్ని కోరుకుంటుండగా ఎన్ని గంటలు ప్రార్థన చేస్తూ ఉన్నావు? లేకపోతే ఎంత సమయం ఇస్తూ ఉన్నావు? ఒక మాట చెప్పేసి నేను చివరి ప్రార్థన చేస్తాను. డిఎల్ మూడీ గారు మనకందరికీ బాగా తెలుసు. 10,000 మంది అనాథ పిల్లల్ని పోషించే ప్రక్రియ డిఎల్ మూడీ గారికి ఉంది. నార్త్ జోన్లో, అమెరికాలో. ఏ రోజు భోజనం ఆ రోజు వస్తూ ఉంది, దేవుడు పోషిస్తూ ఉన్నాడు. ఒకరోజు రేపో లేకపోతే 2 డేస్ తర్వాత భోజనానికి ఏం లేవండి అని చెప్పారంట సిబ్బంది, వంట ఉండేవారు. అంతమంది పిల్లలకి భోజనం ఎలాగా అని వాళ్ళు కంగారు పడుతున్నాడు. సార్ ఇవాళకి ఉన్నాయి, రేపటికి ఉన్నాయి, ఎల్లుండి కూడా ఉన్నాయి, 2 డేస్ తర్వాత పిల్లలకి ఏం పెట్టాలో సరుకులు మొత్తం అయిపోయినాయి సార్ అని మూడీ గారి దగ్గరికి వచ్చి చెప్పారంట. మరి ఆయన ఎవరికి చెప్పుకోవాలండి? వీళ్ళు సింపుల్గా వచ్చేసి ఆయనకి చెప్పుకున్నారు. ఆయన ఎవరికి చెప్పుకోవాలి? ఆయన దేవునికి చెప్పుకోవాలి. వీళ్ళు కంగారు పడుతున్నారు. 1 డే అయిపోయింది, 2nd డే అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, లంచ్ అయిపోయింది, డిన్నర్ అయిపోయింది, అన్నీ మొత్తం కడిగేసి శుభ్రం చేసి మూడీ గారి దగ్గరికి వచ్చారంట. వస్తే ఆయన మాట వినేసి ఎమ్మటే డోర్ పెట్టుకొని ప్రార్థనలో కూర్చున్నారంట. ఆయన డోర్ పెట్టుకోగా అయ్యో ఎలాగా మరి సారు మనకేం చెప్పలే కదా, రేపు మార్నింగ్ ఏంది, ఏదో కొంచెం అడుగు బడుగు ఉండి దాన్ని మొత్తం సదిరేసి సరే బ్రేక్ఫాస్ట్కి అయితే అడ్జస్ట్ చేస్తాము, లంచ్ ఎలాగా
తర్జన భజన అవుతున్నారంట అక్కడ సిబ్బంది అందరూ కూడా, వంట చేసేవాళ్ళు. మధ్యరాత్రి అయిపోయింది, మోడీ గారు ఏమీ చెప్పట్లేదు లంచ్ గురించి. మార్నింగ్ అయిపోయింది, మోడీ గారు ఏం చెప్పట్లేదు. బ్రేక్ఫాస్ట్ చేశారు, మోడీ గారి దగ్గర నుంచి సమాధానం ఏమి రాలేదు. అందరూ స్కూల్కి వెళ్ళిపోయారు. లంచ్ టైం కల్లా అందరికి భోజనం ఏర్పాటు కావాలి. 10 అయిపోయింది, 11 అయిపోయింది, 12 అయిపోయింది, ఏం సమాధానం లేదు. రూమ్ కాడికి వెళ్తున్నారు, డోర్ కొడుతున్నారు, వచ్చేస్తున్నారు. చివరికి 1 o'clockకి ఆ గేట్ కాడికి వచ్చేసి ఆ మోడీ గారి ప్రార్థన ఆ రూమ్ కాడికి వచ్చేసి డోర్ కొడుతున్నారంట. తీయలేదు అసలు, ఆయన ప్రార్థనలోనే ఉన్నాడు. దాదాపుగా చెప్పినప్పుడు 2 రోజులు కదా, ఆ 2 రోజులు అంటే దాదాపు 48 hours, మోర్ దెన్ 48 hours హీ వాజ్ ఇన్ ద ప్రేయర్. ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుంటే ఇక వీళ్ళు డోర్ కొట్టేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోగానే గేట్ కాడికి వచ్చేసి హారన్ కొడుతున్నారంట. ఎవరో ఒక పెద్ద ట్రక్ వచ్చేసి ఆ గేట్ ముందుండి హారన్ కొడుతున్నారంట. వీళ్ళు వచ్చి సార్ ఎవరో గేట్ కాడికి వచ్చారండి, పెద్ద ట్రక్ తీసుకొచ్చారు, అలా హార్న్ కొడుతున్నారు అంటే అప్పుడు మోడీ గారు లేచి వచ్చి ఎవరో కాదు గేట్ తీయండి అని చెప్పాడంట. వీళ్ళు పోయి గేట్ తీశారు. గేట్ తీస్తే చక్కగా మంచి ఫ్రెష్ తాజా ఆహారము, లేకపోతే మంచి వేడివేడి భోజనాలు ఆ ట్రక్కు నిండా పెట్టుకొని కొన్ని సరుకులు ఆ సైడు ఈ సైడు ప్లేస్ని దగ్గర అంతా కూడా సరుకులు కొన్ని గ్రోసరీస్ అన్నీ వేసుకొని నేరుగా వాళ్ళ డైనింగ్ హాల్ కాడికి వచ్చేసిందంట. ఎవరండి వీరు అని మోడీ గారిని అడుగుతున్నారంట. అడుగుతుంటే దేవుడు పంపించిన భోజనము. వాళ్ళు ఏం చెప్పారు, ఎక్కడిదండి అంటే ఒక మినిస్టర్ గారి ప్రోగ్రాం క్యాన్సిల్ అయిందండి, వారి కోసం భోజనాలు ఏర్పాటు చేశాం, మీకు పెట్టొచ్చా అని వాళ్ళు బతిలాడుతున్నారంట. పెట్టొచ్చు ఏంటండి, మేము ప్రార్థన చేసిందే వీటి కోసం అని డిఎల్ మోడీ గారు ఆ విషయం చెప్పగానే చకచక అన్ని కిచెన్లోకి దించేశారు. పిల్లలు రానే వచ్చారు. భోజనాలు వడ్డించగా ఇంకా 7 రోజుల గ్రోసరీస్ వాళ్ళకి మిగిలాయంట. హల్లెలూయా చెప్పుదామా, హల్లెలూయా చెప్పుదామా. మోర్ దెన్ 48 hours ఆఫ్ ప్రేయర్. విశ్వాసము ప్రార్థన, విశ్వాసము ప్రార్థన. సింపుల్గా వచ్చి చెప్పుకున్నారు. ఈయన ఎవరికి చెప్పుకోవాలి, దేవునికి చెప్పుకున్నాడు. 1 గంట ప్రార్థన కాదండి, 10 గంటల ప్రార్థన కాదు, 48 గంటల పైచిలుకు ప్రార్థన. దేవుడు వినలేదా, సమాధానం ఇయ్యలేదా? తల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, చిన్నమాట ప్రార్థన చేసుకుందాం. తల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, చిన్నమాట ప్రార్థన చేసుకుందాం. కుటుంబంలో, విద్యలో, ఉద్యోగంలో, మన వ్యాపారాలలో పరిష్కారం కాని సమస్యలు ఉంటాయి. సమాధానం రాని విజ్ఞాపనలు ఉంటాయి. దేవుడు చేయలే, దేవుడు వినలే, నా కుటుంబం ఇంతేనండి, ఇక నా చదువు ఇంతే, నా ఉద్యోగంలో పరిస్థితి ఇలాగే ఉంటుంది, నా వ్యాపారంలో లోపాలు ఇలాగే ఉంటాయి, హెచ్చుతగ్గులు ఇలాగే ఉంటాయి అని కాంప్రమైజ్ అయ్యే జీవితము మన జీవితము కాదు అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు, విసుగగా ప్రార్థన చేసినప్పుడు, నమ్మకంతో ప్రార్థన చేసినప్పుడు our God would be a prayer answering God. ఎలా ఉందండి మన ప్రార్థన? ప్రార్థన చేస్తాం కానీ విశ్వాసం లేని వారంగా లేమా? చాలా సందర్భాల్లో ప్రార్థన చేస్తాం కానీ గడిచిన ప్రార్థనలకే సమాధానం రాలేదు, ఈ ప్రార్థనకు వస్తుందా? అనే ఆలోచనతో ఎన్నిసార్లు మనం ముందుకెళ్ళలేదు? లూకా సువార్త 18వ అధ్యాయము మొదటి 8 వచనాల ద్వారా దేవుడు మనకి జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, విసుగక విశ్వాసంతో ప్రార్థన చేసావా? ఎప్పుడైనా
విరిగి నలిగిన హృదయంతో ఎప్పుడైనా ప్రార్థన చేశావా? నమ్మి ప్రార్థన చేశావా? ఎడతెగక ప్రార్థన చేశావా? దేవుడు సిద్ధంగా ఉన్నాడు నీ పిల్లల్ని స్థిరపరచడానికి. దేవుడు సిద్ధంగా ఉన్నాడు నీ సహవాసాన్ని స్థిరపరచడానికి, బలపరచడానికి, నీ పరిచయం లేపడానికి, నీ ఆలోచనలు బలపరచడానికి, నీ ఉద్దేశాలని సఫలం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. బట్ ఆర్ యూ రెడీ టు ప్రే వితౌట్ సీజింగ్, వితౌట్ ఫెయింటింగ్? విసుకక, అలసిపోకుండా 1 మంత్ ప్రార్థన చేసావా? కంటిన్యూ చేయి. 1 ఇయర్ ప్రార్థన చేసావా? కంటిన్యూ చేయి. 5 సంవత్సరాలు ఒక సమస్య కోసం ప్రార్థన చేసావా? కంటిన్యూ చేయి. కంటిన్యూ చేయి. ఎల్లప్పుడూ ప్రార్థన చేయి. ఎడతెగక ప్రార్థన చేయి. నీ ఉద్దేశాలని సొంతం చేసుకో. నీ ఆలోచనల్ని సఫలం చేసుకో. నీ ప్రయత్నాల్ని వృద్ధిపరచుకో. నీ ప్రార్థన వినటానికి దేవుడు సిద్ధంగా ఉండగా, అన్యాయస్తుడైన న్యాయాధిపతి మనసులోనే కనికరం పుట్టినప్పుడు, న్యాయాధిపతి అయిన మన దేవుడు, న్యాయస్తుడైన మన దేవుడు, ప్రేమ కలిగిన వాడైన మన దేవుడు, జాలి కలిగిన వాడైన మన దేవుడు కృప చూపడా, జాలి చూపడా, ప్రార్థనకి ప్రతిఫలం ఇయ్యడా, మొండి సమస్యలకు పరిష్కారము పంపించడా? తల్లు ఉంచుకొని కళ్ళు మూసుకొని ఒక్క సెకండ్ మాట్లాడతారండి, లేదా కొన్ని సెకండ్లు దేవునితో మాట్లాడతారా? ఏం మాట్లాడాలి సార్, ఏం మాట్లాడాలి అయ్య గారు అంటే, ఇప్పటి వరకు 1 నిమిషం చేశావేమో ప్రార్థన, 1 మినిటే చేశావేమో ప్రార్థన, కొద్ది సమయమే చేశావేమో, కొద్ది రోజులే చేశావేమో. నౌ the Bible is reminding us, the gospel according to St. Luke, these verses are reminding us to pray without ceasing for our problems, for our difficulties, for our trials, temptations, for our unanswered prayers. As our God is ready to fulfill, as our God is ready to send us solutions, why to delay praying with ceasing? ఎడతెగకుండా అలసటతోటి ఎందుకు ప్రార్థన చేస్తావు? సనుగుడు గునుగుడుతో ఎందుకు ప్రార్థన చేస్తావు? నమ్మకంతో ప్రార్థన చేద్దాం. మన పిల్లల కుటుంబాన్ని కడదాం, మన బ్రతుకుల్ని కట్టుకుందాం, స్థిరపరచుకుందాం, వృద్ధి చేసుకుందాం. మన దేవుడు సమస్యల పరిష్కారానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థనకు సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కెన్ యూ ప్రే? ఎడతెగకుండా నువ్వు ప్రార్థన చేయగలవా? విశ్వాసంతో ప్రార్థన చేయగలవా? ఇప్పటివరకు అవిశ్వాసంతో చేసావేమో, ఇప్పటివరకు ఏమోలే సమాధానం వస్తుందో రాదో అనే ఉద్దేశంతో ప్రార్థన చేసావేమో. కనీసం ఈ రోజు నుంచైనా నమ్మకంతో ఎడతెగకుండా కుటుంబాల కొరకు, పిల్లల కొరకు, సమస్యల కొరకు, ఉద్యోగం కొరకు, ప్రయాణాల కొరకు ప్రార్థన చేద్దాము. అద్భుతాలను పొందుకుందాం, పరిష్కారాలు పొందుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. పేద విధవరాలు మాటి మాటికి అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరకు వచ్చి వేడుకున్నప్పుడు ఆయన మనసులోనే
జాలి కనికరం పుట్టినప్పుడు ప్రభువా నువ్వు అన్యాయస్తుడివి కావయ్యా నాయనా, నువ్వు ప్రార్థన వినని దేవుడివి కాదు, నువ్వు ఎదాలి చేసే దేవుడివి కాదయ్యా, గేలి చేసేవాడివి కాదు. అక్రమము నీలో లేదు ప్రభువా. సకల సద్లక్షణాలు సద్గుణాలు కలిగిన మీరు, మా క్షేమం కోరేవారైన మీరు ప్రభువా మాకెప్పుడు మేలు చేయాలనే చూస్తూ ఉంటారు. మా జీవితాల్లో ఎప్పుడు అద్భుతాలు చేయాలని చూస్తూ ఉంటారు. మా కుటుంబాల్ని లేవనెత్తాలని చూస్తూ ఉంటారు. మా ఉద్యోగాలలో నాయనా సంపూర్ణత, పరిపూర్ణత, నాయనా సమృద్ధి ఉంచాలని మీరు కోరుకుంటూ ఉంటారు. కానీ మేమే ప్రార్థన చేయని వారంగా, ఎడతెగకుండా ప్రార్థన లేని జీవితము, మాటి మాటికి గోజాడని జీవితము, పట్టు విడవక ప్రార్థన చేసే జీవితము లేదు. కాబట్టే దుఃఖాల పాలవుతున్నామయ్యా, అపజయం పాలవుతున్నాము, అస్థిరతలో జీవిస్తూ ఉన్నాం. అభివృద్ధి లేదు, ఇంట్లో, ఉద్యోగంలో, సమాజంలో, సహవాసంలో. ఈరోజు నుంచైనా మాటి మాటికి ప్రార్థన చేసి విధవరాలులాగా ప్రభువా గోజాడి పట్టుబట్టి విశ్వాసంతో ప్రార్థన చేసి మా జీవితాలను వృద్ధిపరుచుకునే సమయం మరొకసారి మాకు దయచేయమని, మా చదువుల్లో పరిపక్వత కావాలి, మా పరిచర్యల్లో ఎదుగుదల కావాలి, మా జీవితంలో పరిపక్వత కావాలి, సమృద్ధికరమైన పరిపూర్ణమైన సఫలత కలిగినటువంటి ఆత్మీయ జీవితాన్ని జీవించడానికి ఎల్లప్పుడూ ప్రార్థన చేసి ఎడతెగకుండా ప్రార్థన చేసేవారముగా మమ్మల్ని అందరినీ ఉంచుమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మరి దేవుడు మరి చక్కటి వాక్యము ద్వారా మరి మనతో మాట్లాడి ఉంటున్నాడు. మరి ఎడతెగక మరి ఆయన సన్నిధిలో ఉండడము మనకు ఎంతో క్షేమకరము. చాలా మటుకు మనకేంటంటే ఇబ్బందులు కలిగినప్పుడు ఇబ్బందుల వైపు ఎక్కువగా పరిగెత్తుతూ ఉంటాం దేవుణ్ణి మర్చిపోయి. కానీ వాక్యము సెలవిస్తున్నది ఏంటంటే ఆయనతో ఎడతెగక మన కనెక్షన్ కలిగి ఉంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా ఎటువంటి సమస్యలైనా అవి తొలగిపోతాయి అని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుని బట్టి దేవునికి వందనం చెల్లిస్తూ మరి ఎజ్రా అంకుల్ వచ్చి ప్రార్థన నడిపిస్తారు. పరిశుద్ధమైన తండ్రి, మరొకసారి నీ సన్నిధికి వస్తుంటున్నాము. సాయంకాల సమయంలో ప్రభా మరి కొద్దిమంది కూడుకొని నిన్ను గురించి స్తుతించినాము. మరి వాక్యములో కొన్ని సంగతులు కూడా ప్రభు ధ్యానించినాము. కాబట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాము. మేము ప్రభా మరి సమయంలో నీ యొక్క బిడ్డలు ప్రభా మరి వాక్య పరిచయ నిమిత్తము కానుకలు అర్పించుండగా మరి ఆ కానుకను మీరు దీవించి నీ సేవ నిమిత్తం ఆడబడినట్లు ఆశీర్వదించాలని నీ యొక్క ప్రభా మరి దీవెనలు మా పైన సమృద్ధిగా దయచేసి నీ ఆత్మీయ జీవితంలో ఎదుగుదల దయచేయాలని వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించి దీవించాలని క్రీస్తు చేస్తున్నాను ప్రార్థన చేస్తుంటున్నాను తండ్రి. ఆమేన్. మనందరం లేచి నిలబడి ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదము ఆ తర్వాత పాట చేత ఈ యొక్క కూటమును మనం ముగించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం మాకొచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి మీద నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణమును క్షమించము. మమ్మల్ని శోధనలు తేక కీడును తప్పించము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని దివ్య మనోర సావాసము కూడిన మనకందరికీ ఆన్లైన్లో ఏకీభవించిన ప్రతి ఒక్కరికి ఈ సహవాసానికి
ఈ వారము కార్యక్రమాలకన్నిటికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.